రాజధాని అమరావతిలో ఒకదాని వెంట ఒకటిగా జరుగుతున్న సంఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. వీటి వెనుక ఎవరైనా ఉన్నారా అనే అంశంపై ఆరా తీస్తోంది. ఘటనలపై కూడా ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని ఏపీ ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారుల్ని ఆదేశించింది. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను అట్టహాసంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన రోజే పైపులు తగలబడిపోవటం కలకలం రేపింది. దాదాపుగా 3,75,00,000 రూపాయలు విలువ చేసే పైపులు దగ్ధమయ్యాయని కాంట్రాక్టు సంస్థ L&T పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై పోలీసులు వెంకటపాలెం సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఎలా జరిగిందనే అంశంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. సచివాలయ టవర్స్ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఆవిష్కరించిన శిలాఫలకం ధ్వంసం ఘటన అధికార యంత్రాంగంలో ఆందోళన కలిగించింది. బాధ్యులెవరో తేల్చడానికి దర్యాప్తు జరపాలని పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తున్న కొంతమంది హస్తం వీటి వెనుక ఏమైనా ఉందా అనే అంశంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రోజు అరటి తోటలను తగలబెట్టారు. ఆ కేసులో ఉన్న నిందితుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. పైపులు కాలిపోవడంపై నిర్మాణ సంస్థ L&T ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రోజే శిలాఫలకం ధ్వంసం కావడంపై రాజధాని రైతులతో పాటు ప్రభుత్వంలో కూడా కలకలం రేపింది. ఈ వరుస సంఘటనల వెనుక ఎవరున్నారనే అంశంపై ప్రస్తుతం ప్రభుత్వం ఆరా తీయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు అధికారులు సంఘటన జరిగిన ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని కూడా సేకరించి పరిశీలించినట్లు తెలిసింది. అటువైపుగా ఎవరెవరు వెళ్లారనే అంశంపై కూడా దృష్టి సారించారు. అమరావతి పునర్నిర్మాణ పనులు అట్టహాసంగా ప్రారంభం కావడంతో ప్రభుత్వం ఆ ఆనందంలో ఉంది. రాజధాని అమరావతి నాది అనే భావన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల్లో నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో నేతలకు వివరించారు. ఈ సమయంలోనే ప్రజల దృష్టిని మరల్చేందుకు రాజధాని ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరైనా వ్యక్తులు ఇటువంటి సంఘటనలకు పాల్పడ్డారా అనే అంశంపై ప్రభుత్వంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ రెండు సంఘటనలపై లోతైన దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. రాజధాని పునర్నిర్మాణ పనులు పెద్ద ఎత్తున ప్రారంభమవుతున్న తరుణంలో అమరావతిలో పూర్తిస్థాయి నిఘా పెట్టాలని కూడా సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజధాని గ్రామాలతో పాటు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు సంస్థల ఇనుము చివరకు రోడ్లను కూడా తవ్వుకుని వెళ్లిన వ్యక్తులపై నిఘా పెట్టాలన్నారు. గతంలో ఉన్న ఫిర్యాదులకు సంబంధించి నేరస్తులను వెంటనే అరెస్టు చేయాలని కూడా ఆయన ఆదేశించినట్టు తెలిసింది. భవిష్యత్తులో రాజధానిలో ఎటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.